నాకు తల్లి లేనందుకు ఇద్దరు వదినలు నాకు తల్లిలాగా నన్ను చూసుకుంటారు. నాకు అంతే చాలు. ఎవరేమన్నా అనుకొని ఎవరితో నాకు సంబంధం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న పెట్టిన 8 నిమిషాల వీడియో అయితే మంచిగానే పోయింది. మంచిగా అంటే ఒక 22,000 మెంబర్స్ అయితే చూసిరు. ఇక వాళ్ళ దాంట్లో రెగ్యులర్గా చూసే వాళ్ళ, లేదంటే అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఓపెన్ చేసే వాళ్ళ, ఎవరైతే 22,000 మెంబర్స్ అయితే చూసిరు. కానీ దాంట్లో ఒక 2-3 కామెంట్లు బ్యాడ్గా వచ్చినాయి. అవి నేను హైడ్లో పెట్టేసిన. అది దేని గురించి అని అంటే నా ప్రెగ్నెన్సీ గురించి. చాలామంది కామెంట్ పెడుతున్నారు, అక్క నువ్వు ప్రెగ్నెన్సీయా, ఒకసారి ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇవ్వు అని చెప్పేసి. ఆల్రెడీ అన్న వాళ్ళ వీడియోలో ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన. అది అబార్షన్ అయ్యింది. అబార్షన్ అయిన తర్వాతనే మేము యాత్రలకు వెళ్ళినామని చెప్పేసి అన్న ఒక వీడియోలో పెట్టిండు. కానీ చూసే వాళ్ళు ఏంది, వీడియో మొత్తం చూడరు, సగం సగం చూస్తారు. ఇక నేనంట ఏమంటారు, నాకు సిగ్గు లేదు, నువ్వు ఆడదానివేనా అసలు, అట్లా పెడతారు కామెంట్లు. కామెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు ఆడవాళ్ళేనా అని చూసుకొని అప్పుడు కామెంట్ పెట్టండి. దానికి నేను కూడా సరే నువ్వు ఆడదానివై నువ్వు కామెంట్ పెడితే నేను కూడా ఆడదానివై నేను కామెంట్ చూస్తాను. అంతేగాని మొత్తం వీడియో మొత్తం చూడకుండా సగం సగం చూసి అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అంటే ఇక బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ తట్టుకోవాలి. కానీ వీడియో పెట్టినాక కూడా మీరు సగం సగం చూసి ఇట్లా అంటారు చూడు, దానికి కొంచెం బాధ అనిపిస్తుంది. నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చేసిన, ఏమంటారు, కొత్త చీర పంపిరని చెప్పేసి. దానికి కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందని చెప్పేసి ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది, కొన్ని రోజులు బాధపడతాం. దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు. అదేదో ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుపోయాడు. దానికి మనం ఏం చేస్తాం, కావాలని ఒడగొట్టుకోం కదా. అట్లా నేను కావాలని అయితే ఏం చేసుకోలేదు. దానంతట అదే హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక మొత్తము నాకు అబార్షన్ అయ్యింది, ఎట్లా నాకు అబార్షన్ అయ్యింది అని చెప్పేసి ఎప్పుడు ఇట్లనే మూడ్ ఆఫ్లో కూర్చోలేము కదా. అందుకని చెప్పేసి నేను ఇంకా దాన్ని పట్టించుకుంటలేను. మనదైతే మనకు మిగులుతుంది, మనది కాదు కాబట్టే మన దాకా అది రాలేదు. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో అని చెప్పేసి. మాకు మాత్రం ఉండదా, పెళ్ళయి ఇన్ ఇయర్స్ అవుతుంది, మాకు కూడా పిల్లలు కనాలని ఉంటుంది. కానీ దేవుడు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అంటే ముందు ఇంకా ఏదో దీనికంటే మంచిదే ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తలేదు. నేనంట ఇట్లా ఏమంటారు, ప్రెగ్నెన్సీ పోయిందని సంతోషపడుకుంటా రీల్స్ చేసుకుంటా అమ్మగారింటి కాడ ఉంటున్నానంట. ఇక ఏందో పెట్టేటోళ్ళ ఇష్టం అది. ఒకసారి కామెంట్లు చూద్దామని చెప్పేసి అయితే నేను ఈరోజు వీడియో అయితే పెడుతున్నా. హాయ్ జ్యోతి సిస్టర్, హస్బెండ్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హాయ్ జ్యోతి సిస్, హాయ్ అందరికీ. ఇది అయితే మొన్న మా స్వామి బర్త్డే ఉండే కదా, స్వామి బర్త్డే రోజు పోస్ట్ పెట్టిన కదా, ఆ పోస్ట్కి ఈ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. హ్యాపీ బర్త్డే స్వామి అని చెప్పేసి. హాయ్ జ్యోతి, హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది ఇప్పుడు. హాయ్ జ్యోతి, టేక్ కేర్. నేను టేక్ కేర్గానే ఉన్నా, రెస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. మొన్న అన్న వాళ్ళ కామెంట్గా కాదు, నా వీడియోకి, నిన్న పెట్టిన వీడియోకి మీ వదినట్లుంది, మీ వదినకు ఫస్ట్ టైం వచ్చింది, ఇంకా నువ్వు వచ్చి ఈడుంటున్నావు, ఏమన్నా పని వేయొచ్చు కదా అంటే నాకు తెలియదు. ఇంత మాత్రం కామన్ సెన్స్ నాకు ఉండదా? ఇప్పుడు మా పెద్దన్న ఉన్నాడు, మా చిన్నాన్న ఉన్నాడు, నాన్న ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, చిన్నొదిన అట్లుంది. మాకు మాత్రం మానవత్వం ఉండదా? ఆమె గట్లుంది, ఆమెను ఎట్లా చూసుకోవాలి, ఆమెతోటి ఏం చేయించుకోవాలి, ఏం చేయించుకోకూడదు అని చెప్పేసి అది ఏందో మాకు తెలుసు. కానీ చూసేవాళ్ళు వీడియో మొత్తం క్లారిటీగా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక మొన్న ఈ కామెంట్ చూస్తే వద్దండి అన్నది, పిచ్చిదాన్ని మగవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు, అలాంటివి చాలా వస్తాయి, సపరేట్గా డిలీట్ చేసేసాయి అని చెప్పింది. అందుకని చెప్పేసి అది డిలీట్ చేసేసిన. కానీ మనసులా ఇట్లా ఉంటుంది అనమాట. అరే నేను పలానా వీడియో పెడితే పలానా వీడియోకి వీళ్ళు ఇట్లా కామెంట్ పెట్టిరు అని చెప్పేసి పేరుతో సహా నాకు గుర్తుంటుంది, కానీ పేరేం చెప్పా. నెక్స్ట్, హ్యాపీ బర్త్డే స్వామి అన్న, థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే స్వామి బ్రో, హ్యాపీ బర్త్డే స్వామి అని చెప్పేసి మొన్న పెట్టిన బర్త్డేకి వచ్చినాయి. ప్రెగ్నెంట్ అక్క అని చెప్పారు. అంటే లాస్ట్ టైం అబార్షన్ అయింది కాబట్టి ఇంకేం లేదు, ఏదైనా ఉంటే 5 months వరకు ఇప్పటికి ఎవరికి చెప్పాము. ఇక ఆల్రెడీ అన్న కూడా చెప్పిండు. లాస్ట్ టైం ఇక ఫస్ట్ టైం అయింది కదా అని చెప్పేసి ఏదో ఉత్సాహంతో మేము అందరికీ పంచుకున్నాము. కానీ అట్లా అయ్యింది, పంచుకుంటేనే అయ్యిందని నేను అనట్లేదు. కానీ ఒక 5 months వరకు అయితే ఈసారి ఎవరికి చెప్పదలుచుకోలేదు. ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం 5 months తర్వాత మీకు చెప్పుకుంటాం. నెక్స్ట్, హాయ్ అక్క, హాయ్ జ్యోతి, హాయ్ సూపర్ జ్యోతి. ఇట్లా పెట్టండి కామెంట్స్. జాగ్రత్త అమ్మ, రెస్ట్ తీసుకో, శిరీష సూపర్ రా, అందరినీ బాగా చూసుకో, నీకు మంచి కొడుకు పుడతాడు, అలాంటివి పెట్టండి. మంచితోటి ఆలోచించి మంచి కామెంట్స్ పెడితే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక కొంతమంది ఉంటారు కదా ఇక చిచ్చులు పెట్టేటోళ్ళు,
ఆయనతో నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి మీ అన్నని ఫాలో అవుతున్నావు, మీ అన్న ఎట్లా చేస్తున్నావు నువ్వు కూడా అట్లా చేస్తున్నావు అని అనుకున్నారు. మా అన్నదే, నాది. నెక్స్ట్ యా, మీకు పాపనా బాబు సిస్ చెప్పండి. ఆల్రెడీ చెప్పినాం అబార్షన్ అయిందని చెప్పేసి, మళ్ళీ సగం వీడియో చూసి పాపనా బాబు అని అంటే ఏం చెప్తాం చెప్పండి. హ్యాపీ బర్త్డే స్వామి అన్న. హాయ్ జ్యోతి, యు ఆర్ ప్రెగ్నెంట్, హౌ ఆర్ యూ, టేక్ కేర్ యువర్ హెల్త్. నేను ప్రెగ్నెంట్ ఏం కాదు, ప్రెగ్నెంట్ అయితే మీ అందరికీ తప్పకుండా చెప్తా. కానీ నాకు హెల్త్ కొంచెం లోపల బాగాలేదు. ఎట్లా అంటే ఇట్లా బ్లడ్ తక్కువైపోయింది. ఆ బ్లడ్ ఎక్కువ కావాలంటే ఏం తింటారో, ఏం తింటే బ్లడ్ ఎక్కువ వస్తుందో కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకైతే క్యారెట్, బీట్రూట్. ఇక క్యారెట్ ఎట్లయినా నేను తినా, ఇక బీట్రూట్ అయితే ఎప్పుడన్నా ఒకసారి తింటున్నా. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. పొమోగ్రనేట్ కూడా తింటా. ఓకే, నిజంగా శిరీష బంగారం. నిజమే, మా శిరీష బంగారము, మా స్వప్న కూడా బంగారమే. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా తల్లిదండ్రులు ఉండి ఆడపడుచులు ఇంటికి వస్తేనే చూడని సిచ్యువేషన్లా నాకు తల్లి లేనందుకు 2 వదినలు నాకు తల్లిలాగా నన్ను చూసుకుంటారు. నాకు అంతే చాలు. ఎవరేమన్నా అనుకొని ఎవరితో నాకు సంబంధం. హాయ్ జ్యోతి, నువ్వు నా ఫేవరెట్ అంట. థ్యాంక్ యూ అక్క. డైలీ వీడియోస్ పెట్టు, నీ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నాం, ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఇన్కమ్ గురించి పక్కకు పెడితే మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇక ట్రై చేస్తున్నా. ఈడ ఉన్నన్ని రోజులు ఇట్లా తీస్తా. ఇక మా ఇంటికి పోయినాక వీక్లీ వన్సా లేదంటే 2 టైమ్సా అట్లా కూడా తీసి వీడియో అయితే పెడతా. ఏం మర్చిపోను వీడియోనైతే. సూపర్ అక్క. హాయ్ జ్యోతి. నెక్స్ట్ హాయ్ అక్క, తిన్నవా అక్క? మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రాయండి. డిఎస్సి కూడా రాయండి, జాబ్ కొట్టాలి. నేను కూడా ట్రై చేస్తున్నా. పొద్దున్నే లేసనే ఇది యూట్యూబే ఆన్ చేసిన, ఎంత పోయింది వీడియో, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి. అది ఓపెన్ చేసి ఇక ఒక ఆమె పేరు మర్చిపోయినా కానీ ఆమె కూడా అమ్మాయే అట్లా పెట్టింది. అసలు నువ్వు ఆడపిల్లవేనా, నువ్వు ఆడదానివేనా, అట్లా పెట్టే విధానం బట్టి మనుషులు ఎలాంటి వాళ్ళో మనకు అర్థమైపోతుంది. సేమ్ అదే కామెంట్ పెట్టిరు. అసలు నీకేమైనా బుద్ధి ఉందా? ప్రెగ్నెన్సీ ఏమంటారు పోగొట్టుకొని, నేను పోగొట్టుకున్నానంట చేతులారా, నేను పోగొట్టుకొని ఉన్న యాత్రలన్నీ తిరిగేసి వచ్చిన. అట్లా పెట్టిరు. అది వాళ్ళకే అర్థం కావాలి. అట్లా పోతే అది పాపం నాకే తగులుతుంది. కానీ ఇక ఏం చేస్తాం, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రెగ్నెన్సీ ఏమైంది చెప్పు జ్యోతి. ఆల్రెడీ వీడియోలో చెప్పినాము, ఇప్పుడు నేను కూడా చెప్పేసిన. ఒకసారి ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే టు స్వామి అన్న, హ్యాపీ బర్త్డే టు యూ స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి. ఇక అన్నీ హ్యాపీ బర్త్డే. ఇది ఏమంటారు, మొన్న పెట్టిన పోస్ట్కి వచ్చినాయి అనమాట. దానికంటే ముందు ఇంకేదో పెట్టిన, ఒక నిమిషం. స్వామి ఆశీస్సులతో మీకు పండంటి బాబు పుట్టాలి. నిజంగా స్వామి వారి ఆశీస్సులు ఉంటే మళ్ళీ ఇయర్ వరకు బాబైనా సరే పాపైనా సరే ఎవరో ఒకరు పుడితే అంతే చాలు. స్వామి శరణం అయ్యప్ప, శరణం. మొన్న అన్న మాల గురించి చెప్పిండు కదా అన్న వాళ్ళ వీడియోలో, దానికోసం పెట్టారు. స్వామి శరణం గిరిస్వామి. జ్యోతి, నిన్నటి వీడియోలో స్వామి అయ్యప్ప మాల గురించి చాలా బాగా చెప్పాడు కదా, సో బీ కేర్ఫుల్ మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఆల్రెడీ స్వామి అన్న చెప్పిండు కదా అబార్షన్ అయ్యిందని, మళ్ళీ అడిగి వాళ్ళని ఎందుకు బాధ పెడతారు? ప్రెగ్నెంట్ అయితే మెల్లిగా వాళ్ళే చెప్తారు. అలా ఊరికే మెసేజ్ పెట్టి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని అబార్షన్ అయ్యిందని గుర్తు వస్తే బాధ అవుతుంది. ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏంది, ఆ మర్చిపోయిన దాన్ని గుచ్చి పెడతారు. గుచ్చి కామెంట్ పెడితే ఆ కామెంట్ చూసి మేము మళ్ళీ బాధపడాలి. అంటే మేము బాధపడితే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంది, వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయారు, వాళ్ళని ఎందుకు గుర్తు చేస్తున్నారు, మళ్ళీ ఆ కామెంట్ పెట్టి ఎందుకు వాళ్ళను ఇట్లా బాధ పెడుతున్నారు అంటూ చూసిరా. వాళ్ళ లెక్క ఉండండి చాలా, అంతే. నీ హెల్త్ ఎలా ఉందని చెప్పేసి చాలామంది అడిగారు. ఇప్పుడైతే ఓకే, మంచిగానే ఉన్నా. ఇంకా ముందు ఎట్లుంటుందో చెప్పలేను. ప్రస్తుతానికైతే బాగున్నా. ఇంకేడుని శిరీష్ అక్క ఇంటికి తీసుకెళ్ళు అక్క 2 రోజులు. నేను ఆమె ఏమంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చినాక 3 మంత్స్ తర్వాత నుంచే తీసుకెళ్దాం అనుకున్నా. కానీ మాకు పరిస్థితులు అందుబాటులో లేకుండే. ఇక ఇప్పుడు ఎట్లా మాల వేసుకుండు, మాల అయిపోయిన తర్వాత 8 మంత్స్ ఉంటాయి. 8 మంత్స్ తర్వాత 9 పడతాయి కదా. 9 మంత్స్లో వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చినాక ఒకరోజు అయితే మా ఇంటికి తీసుకెళ్ళి ఆమెకి ఇష్టమైంది తినిపించి పంపిస్తా. తీసుకెళ్తా కంపల్సరీ. తీసుకెళ్ళడంలో లేట్ అయింది.
ప్రెగ్నెంట్ అన్నారు కదా జ్యోతి, ఏమైంది? చెప్పినాం కదా, ఒకసారి వీడియో చూడండి. సూపర్ జ్యోతి అండ్ గిరి అన్నయ్య, సూపర్ అక్క బావ, లవ్ యూ బోత్, సూపర్ అక్క బావ, అక్క సూపర్ గిరి అన్న. కానీ సూపర్ జ్యోతి అక్క, బిగ్ ఫ్యాన్ అక్క నీకు. నాకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నేను అనుకుంటున్నా. ఉన్నారు, అందరికి ఉన్నారు, నాకు కూడా ఉన్నారు. దాంట్లో నాకు ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్లనే నేను ఇట్లా కెమెరా ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నా. హాయ్ అక్క, హెల్త్ బాగుందా? ఇప్పుడు ఓకే అండి, బాగుంది మీ జోడీ, ఆల్వేస్ బీ హ్యాపీ. చాలామంది మేము ఇద్దరం పక్కపక్కన నించుంటే ఇప్పటికే అని అంటారు, మీకు ఏమైనా కొత్తగా పెళ్ళయిందా అన్నట్టు. అంటే మేమిద్దరం ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గానే రెడీ అవుతాము, కానీ మా ఫేస్లో కలర్ అట్లా చూసి మీకు మొన్న పెళ్ళయిందా అని చెప్పేసి అడుగుతారు. మొన్న తిరుపతి పోయినాం కదా, తిరుపతి పోతే కొత్తగా పెళ్ళయిందా అని అన్నారు. అంటే నేను పెళ్లి చీర కట్టుకున్నా కదా, ఆయన నార్మల్గా పంచ షర్ట్ వేసుకుండు. మా ఇద్దరం పక్కన ఉంటే కొత్తగా పెళ్ళయిందా అని చెప్పేసి అడిగారు. నవ్వుకున్నాం ఇక మేమిద్దరం. జ్యోతి, బాగున్నా బిడ్డ, నువ్వంటే చాలా చాలా ఇష్టం బిడ్డ. మీ అమ్మ పోచమ్మ వంటలు చేస్తూ ఉండేది. మీ అన్నలు మంచి పిల్లలు. మీ చిన్న వదినకు మీ అమ్మ పుడుతుంది. మీ అమ్మకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం ఉండేది జ్యోతి. నిజమే అండి. జ్యోతి, బాగున్నావా బిడ్డ అంట. బాగున్నా. నెక్స్ట్ ఈ లెవెల్లో పెట్టిరు, మిస్క్యారేజ్ అయిందంట పాపం జ్యోతి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళు వీడియో మొత్తం ఫుల్ వీడియో చూసి తర్వాత నేను పెట్టిన వీడియోస్కి అప్పుడు కామెంట్ చేసిరు. అబార్షన్ అయిందా జ్యోతి? సాడ్ న్యూస్. చాలా ఇయర్స్కి కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ అబార్షన్ అయ్యిందా? చాలా బాధగా ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళు మీకే అంత బాధ అనిపిస్తే నేను అనుభవించిన దాన్ని నాకెంత బాధ ఉండాలో చెప్పండి. ప్రతి బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కానీ అది మనం మనలోనే దాచుకుంటాం, బయటకు చెప్పలేము. చెప్తే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. అందుకని చెప్పేసి బయటికి చెప్పుకోండి నేను ఎక్కువ. సూపర్, మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. సూపర్ జ్యోతి అక్క. నేను ఏ రీల్ చేసినా సరే, అది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో షార్ట్ వీడియో కానీ ఏది చేసినా అన్నీ మంచి కామెంట్స్ వస్తాయి, ఒక్క 2-3 తప్ప. మిగతా అన్నీ సూపర్ జ్యోతి అక్క, నైస్ జ్యోతి అక్క, సూపర్ అని ఇట్లా సింబల్ వస్తుంది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? కానీ 2-3 కామెంట్లు ఉంటాయి చూసిరా, ఇక అది ఏమంటారు, వారి చేన్ల కలుపు మొక్క ఉంటాయి చూడు, అట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ కలుపు మొక్కలు వచ్చినప్పుడు తీసి హైడ్లో పెట్టేస్తా, అవి అటు పోతాయి, మంచిగా అన్నీ ఉంటాయి అట్లా. నెక్స్ట్, అన్నయ్య, జ్యోతి అక్కకి ఇలానే సపోర్ట్ చేయండి, మీ ఇద్దరు కలిసి పాడితే చాలా బాగుంటుంది. పాపం మా ఆయన స్వామికి ఏమో పాటలు పాడడం రాదు, కానీ నేను పాడితే నన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఎవరికైనా సరే అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ ఉందనుకో, అమ్మాయి ఏదైనా సాధించగలదు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా, ఎందుకంటే మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది కాబట్టి నేను ఏ చేయాలనుకున్నా ఇది వద్దు అది వద్దని ఏం చెప్పాడు. ప్రతి దానికి సరే చెయ్యి, తర్వాత చూసుకుందాం అన్నట్టుగా నాకు సపోర్ట్ చేస్తుంటాడు. నాకు అదే చాలు. ఆయన చేసిన దానికి కూడా నేను కూడా మంచిగా చేస్తున్నా. నువ్వు అట్లా చేసినవు, లాస్ట్కి ఇట్లా అయింది అన్నట్టు అట్లా ఏం లేవు. నేనైతే ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆయన కూడా సరే అని ఓకే అని చెప్పేస్తాడు. రిజల్ట్ కూడా మాకు అట్లనే వస్తుంది. సూపర్ సిస్, సూపర్ అక్క, సూపర్ అక్క, సూపర్ జ్యోతి అక్క. జ్యోతి అక్క సూపర్, అన్న సూపర్ అని అంట. హాయ్ జ్యోతి, హౌ ఈజ్ యువర్ హెల్త్ ఆఫ్టర్ లాంగ్ డేస్ సీ యువర్ వీడియోస్? ఇప్పుడైతే ఓకే అండి, చాలా బాగుంది హెల్త్. నెక్స్ట్, జ్యోతిగిరి సో నైస్, సూపర్ జ్యోతి. హాయ్ జ్యోతి, హాయ్ జ్యోతి. హాయ్ చెప్పిన వాళ్ళందరికీ హాయ్ అండి. హెల్త్ అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడు నా హెల్త్ ఓకే, అంతా బాగానే ఉన్నా. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ గురించి అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ అయితే 5 months లోపే, అంటే 5 పడంగానే మీ అందరితో షేర్ చేసుకుంటా. ఎందుకంటే 3 months వరకు ఎవరికి చెప్పొద్దు కదా, ఇక అందుకని చెప్పేసి ఇప్పుడైతే అట్లా చేస్తాం. నెక్స్ట్, స్వామి శరణం అయ్యప్ప. ఓకే, సూపర్ అక్క బావ అంట. సూపర్ గిరి సో నైస్, హ్యాపీ బర్త్డే స్వామి. స్వామి శరణం అయ్యప్ప. సూపర్ సూపర్, హ్యాపీ బర్త్డే స్వామి. ఇవన్నీ మొన్న షార్ట్ వీడియోలు, మళ్ళీ అయ్యప్ప రోజు పోస్ట్ పెట్టినాం కదా, అవన్నిటికీ ఇట్లా వచ్చినాయి అనమాట. సూపర్ అని చెప్పేసి. ఇంకేడున్నాయి అన్న, వీడియో రాలేదు ఎందుకు అక్క? ఇది 1 month ఏగో వీడియో, ఇక నేను తీయలే కాబట్టి రాలేదు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయినా. జ్యోతి, ప్రెగ్నెంట్ అయ్యావుగా, ఏమైంది అని అంట. ఇక ప్రెగ్నెంట్ అంటేనే అందరికీ హ్యాపీనెస్. దాంట్లో ఏమంటారు, అది తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అని అన్నారు. ఇక అది పోయినప్పుడు కూడా అంతే బాధగా ఫీల్ అయిపోయినా నేను కూడా.
అక్క నువ్వు ప్రెగ్నెంట్ కదా, అప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పావుగా, ఏమైంది మళ్ళీ? ఇక నెక్స్ట్ అన్న వాళ్ళ వీడియోలో చెప్పినాం, ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పినా, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్కూల్లో వర్క్ చేస్తున్నా. ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నార్మల్గా నేను వీడియో పెట్టినప్పుడు ఆ పాత స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, రెడీమేడ్ స్కూల్ వాళ్ళు, ఆ పిల్లలు కూడా కామెంట్ పెడతారు, టీచర్ బాగున్నారా, టీచర్ ఎక్కడున్నారు, టీచర్ వీడియోస్ బాగున్నాయి, అట్లా పెడుతుంటే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. డ్యాన్స్ మస్తుగా చేస్తావు అక్క, అసలు నాకు డ్యాన్సే రాదు. అయితే నిమ్మతోట మనంలో ఆ సాంగ్కి డ్యాన్స్ మస్తుగా చేస్తావు అక్క అంట. చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడే నేర్చుకుంటున్నా డ్యాన్స్ కూడా. మేడం బిగ్ ఫ్యాన్ మేడం, సూపర్ అక్క. హాయ్ జ్యోతి, హెల్త్ ఎలా ఉంది? ఫైన్ అండి ఇప్పుడు. సూపర్ అక్క అన్నయ్య. ఓకే జ్యోతి, నిన్ను చూస్తే బాధగా అనిపిస్తుంది. ఈ టైంలో అమ్మ నిన్ను కాలు కింద పెట్టనిచ్చేది కాదు. సేమ్ సిచ్యువేషన్. మా అమ్మ ఉంటే ఎట్లా చూసుకుంటుందో ఇప్పుడు మా ఇద్దరు వదినలు ఉన్నారు. ఇద్దరు వదినలు కూడా మా అమ్మను గుర్తు రాకుండా నన్ను చూసుకుంటారు. నాకు అదే చాలు. అంటే ఇప్పుడు ఏ ఆడపిల్ల అయినా తల్లి చనిపోయిన తర్వాత ఆమె మళ్ళీ అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు తన తల్లిని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. కానీ నేను మా ఇంటికి వస్తే అసలు మా అమ్మను గుర్తే చేసుకుంటా, కానీ నా మనసులోనే ఉంటుంది. నేను మళ్ళీ బాధపడితే వీళ్ళు ఏడ బాధపడతారో, ఎందుకు జ్యోతి మేము మంచిగా చూసుకుంటలేమా, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అందుకనే మా అమ్మ గుర్తుకు రాకుండా నన్ను మా ఇద్దరు వదినలు మంచిగా చూసుకుంటారు. నాకు అదే చాలు. ఇంత క్యూట్గా చేసావక్క అంట. థ్యాంక్ యూ అండి. సూపర్ డ్యాన్స్, సూపర్ సిస్టర్, సూపర్ సాంగ్, సూపర్ జ్యోతి అక్క, ఎలా ఉంది హెల్త్? ఫైన్ అండి. జ్యోతి గారు మీ డ్యాన్స్ సూపర్ అంట. థ్యాంక్స్ అండి. ఇప్పటి నుంచి డ్యాన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మా నాన్నగారు చేసినాక ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. అంత ముద్ద చేసింది నాన్నపాప డ్యాన్స్, కానీ నాకు కూడా ఇష్టము, కానీ స్టెప్స్ అంత క్లారిటీగా రావు, కానీ నేర్చుకుంటా. సూపర్ డ్యాన్స్ జ్యోతి. ఇంకేడుంది? హాయ్ జ్యోతి అక్క, బాగున్నావా? హెల్త్ ఎలా ఉంది? సూపర్ అండి. బక్కగా అయినో జ్యోతి అక్క, ప్రెగ్నెంట్ కదా, మంచిగా తిను అక్క, బేబీ వెయిట్ లేకపోతే చాలా రిస్క్ అవుతుంది. ఇది 2 months ఏగో కామెంట్. అప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అట్లా పెట్టిర్రు. ఇక అప్పటి నుంచి ఒకసారి ఇట్లనే కామెంట్లు ఏం పెడుతుర్రో అవే మీకు చదివి వినిపిద్దాం అనుకున్నా, ఇక వీలు కాలేదు. జ్యోతి అక్క సూపర్ అంట. ఓకే. ఏది అగరబత్తిలు చేసినప్పుడు, హాయ్ జ్యోతి ఎలా ఉన్నావు, బాగున్నావా? పిల్లలు తినే జల్లి డబ్బులు ఉంటాయి కదా, చేత్తో లేట్ అవుతుంది, అయితే దాంట్లో పెట్టి వేసుకుంటే తొందరగా వత్త అనేది బాగా వస్తుంది, ట్రై చేయండి అని చెప్పారు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ట్రై చేస్తా అండి. మొన్న లాస్ట్ టైం చేస్తే ఎండనే రాలేదు, ఎండ అయిపోయినాక చేసిన మొత్తం మంచుకి అసలే మా ఇల్లు జర సలసలగా ఉంటుంది. మంచు పడి వర్షాలు పడ్డాయి కదా, వర్షాలకు మొత్తం ఇట్లా తేమలాగా వచ్చి బూజెక్కిపోయినాయి. ఆ మొన్న చేసినవి కూడా మొత్తం పడేసినాయి, ఇక దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ సూపర్ అక్క, హెల్త్ బాగుందా ఇప్పుడు? ఓకే అండి, బాగానే ఉన్నా. ఇక అందరూ ఇలాంటి కామెంట్సే పెట్టిరు. చాలా మట్టుకు జ్యోతక్క సూపర్, జ్యోతి అక్క సూపర్ అని చెప్పేసి అయితే కామెంట్స్ వచ్చినాయి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి నెగిటివ్ కామెంట్స్ 1-2 తప్ప మిగతా అన్నీ సూపర్, ఇంకా మంచిగా చెయ్యి అని చెప్పేసి వస్తాయి. నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మనం ఒకటి చేస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, అంతేగాని వాళ్ళని ఏం చేస్తుంది సో ఇన్నానంటే వాళ్ళు ఆనే ఉంటారు. లేదు నువ్వు చేయగలుగుతావు అని అంటే వాళ్ళు ఇంకా మీదకి ఎదుగగలుగుతారు. నేను కూడా అట్లనే సపోర్ట్ చేస్తా ఎవరన్నా ఇట్లా చేసే వాళ్ళని. ఇక అట్లా అని చెప్పేసి నాకు మంచిగా కామెంట్ పెట్టిన అందరికీ చాలా థ్యాంక్ యూ. నా హెల్త్ గురించి ఇంత మంచిగా అడుగుతున్నారు. నా హెల్త్ గురించి ఏదైనా సరే నేను మీతో షేర్ చేసుకుంటా. నేను చేసిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తా. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందు ఉంటా. ఇక జ్యోతక్క పట్టించుకోకు అలాంటి కామెంట్స్ అని మీరు కూడా పెడతారు, నేను కూడా పట్టించుకోను. ఎవరైతే అలాంటి కామెంట్స్ పెడతారో వాళ్ళని ఒక్కటే పంట చేనుల కలుపు మొక్క ఎట్లా వీకేస్తారో ఆ ఫోన్లో హైడ్ కొట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం పెట్టినా మనకు సంబంధం ఉండదు. మంచి పెట్టే వాళ్ళనే నేను ఇంకా ఎంకరేజ్గా తీసుకుంటా. ఏమంటారు, అరే నన్ను చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా అని నేను ఇన్ని రోజులు ఆలోచించిన. అయితే మొన్న ఒక అక్క కామెంట్ పెట్టింది, అక్క నేను నీకు పెద్ద ఫ్యాను,
ఏమంటారు నువ్వు వీడియో తీయక్క మేము వీడియోనికి మేము ఉన్నాం కదా అని చెప్పేసి అన్నారు. నాకు గంతే చాలు. అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ కోసం డైలీ నేను ఏం చేస్తున్నానో అదే వీడియో తీసి పెడతాను. ఇక ఒకదాన్ని మాట్లాడుతున్నా కదా, జర దమ్ వస్తుంది, భయం అవుతుంది. భయం ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు, కానీ ఎలాంటి భయం లేదు. ఇప్పటికీ నా హెల్త్ ఓకే. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మాత్రం 5 months తర్వాత మీకు రివీల్ చేస్తాను. ఇంకా ఇక మా స్వామి అయితే మాలలు ఉన్నాడు, నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.